రుద్రాక్ష ధారణ చేస్తే సాక్షాత్తు ఆ పరమశివుని అనుగ్రహం తమకు ఉన్నట్లుగానే భావిస్తారు హిందువులు. అంతేకాదు రుద్రాక్ష ధారణ వలన మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రాలు చెప్పడంతో జనం వీటి కోసం ఎగబడతారు. దీంతో ప్రతి ఒక్కరూ రుద్రాక్షలను మెడలో లేదా చేతికి ధరిస్తూ ఉంటారు. సామాన్యంగా రుద్రాక్షలు నేపాల్, హిమాలయ పర్వత ప్రాంతాలు, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఇండోనేషియా వంటి దేశాల్లో ఇలియోకర్పస్ గనిట్రస్ అనే జాతి చెట్ల నుండి లభిస్తాయి. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో పెరిగే రుద్రాక్ష చెట్లు ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం అడవిపాలెంలో ఏపుగా పెరగడంతో పాటు రుద్రాక్షలను కాస్తున్నాయి. అరుదుగా కనిపించే రుద్రాక్ష చెట్లు పశ్చిమ గోదావరి జిల్లాలో పెరగడంతో స్థానికులు చూసేందుకు ఎగబడుతున్నారు. కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ అధికారిగా పదవీ విరమణ చేసిన బాలకృష్ణ గతంలో వివిధ ప్రాంతాల్లో పనిచేసినప్పుడు ఆ ప్రాంతాల నుండి అరుదుగా దొరికే మొక్కలను తమ గ్రామానికి తీసుకువచ్చి తన తోటలో నాటేవారు. అలా కొన్నేళ్ల క్రితం తెచ్చిన అరుదైన మొక్కలే నేడు వృక్షాలై రుద్రాక్షలు కాస్తున్నాయి. నిత్యం మంచు కురిసే కొన్ని దేశాల్లోనూ మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే అరుదుగా కనిపించే రుద్రాక్ష చెట్లు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతంలో పలువురిని కనువిందు చేస్తున్నాయి. అక్కడి పరిసరాలు, ప్రకృతి వాతావరణానికి విభిన్నమైన తెలుగు రాష్ట్రాల్లో ఇలా రుద్రాక్ష చెట్లు పెరగడం పట్ల పలువురు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాలకొల్లు ప్రాంతంలో ఉన్న రుద్రాక్ష చెట్ల పెంపకాన్ని ఒక వింతగా భావించి వాటిని చూడ్డానికి ప్రజలు ఆసక్తిని చూపుతున్నారు. వాస్తవానికి నేపాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఇలియోకార్పస్ గన్నిట్రస్ వంటి జాతి మొక్కల నుంచి రుద్రాక్షలు లభిస్తుంటాయి. కాగా పాలకొల్లుకు సమీపంలోని గగ్గిపరు గ్రామానికి చెందిన బాలకృష్ణ అనే ఈ రిటైర్డ్ అధికారి అరుదైన ఈ మొక్కల పెంపకంపై ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. ఆయన దేశంలోని పలు ప్రాంతాల్లో కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కార్యాలయం పని మీద వెళ్ళినప్పుడు డెహ్రాడూన్ నుంచి తెచ్చిన ఈ రుద్రాక్షల మొక్కలను కొన్నేళ్లుగా తన తోటలో ఎంతో శ్రద్ధగా పెంచుతున్నారు. గతంలో ఆయన ఇటువంటి చెట్లను పెంచగా ఆ చెట్లకు కాసిన రుద్రాక్షలను ఈ ప్రాంతంలో పలువురికి ఉచితంగా అందించారు. ప్రస్తుతం కూడా 4 చెట్లకు కాస్తున్న రుద్రాక్షలను పలు దేవాలయాలకు, భక్తులకు ఆయన ఉచితంగా అందిస్తున్నారు. 1 నుంచి 14 వరకు ముఖాలు కలిగిన వివిధ రుద్రాక్షలు ఆయన తోటలో కనిపిస్తుంటాయి. ఒక్కొక్క రుద్రాక్షకు ఒక్కొక్క పవిత్రత, విశిష్టత. దోష నివారణ, లక్ష్మీ కటాక్షం, ఆరోగ్యం, మనశ్శాంతి వంటి అంశాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క నమ్మకంతో ఈ రుద్రాక్షలను ధరిస్తున్నారని ఈ సందర్భంగా బాలకృష్ణ చెప్పారు. నాకు మొక్కల మీద, నాకు మా భార్యకి ఇద్దరికి మొక్కలంటే చాలా ఇష్టం. అందుకని ఎక్కడికి వెళ్ళినా కానీ అరుదైన మొక్కలను కలెక్ట్ చేయడం, వాటిని తీసుకొచ్చి గగ్గిపర్లో మా తోటలో పాతడం నాకు అలవాటు. అట్లాగా నేను డెహ్రాడూన్ ఆఫీస్ పని మీద వెళ్ళినప్పుడు అక్కడ రుద్రాక్ష మొక్కలు 4 తీసుకొచ్చి ఇక్కడ తోటలో పాతారు నేను. అవి ఇప్పుడు పెద్దవి. గత 4 సంవత్సరాలుగా రుద్రాక్షలు కాస్తున్నాయి. అండ్ ప్రతి సంవత్సరం వచ్చిన రుద్రాక్షలను తెలిసిన వాళ్ళకి, లేకపోతే గుళ్ళకి, గోపురాలకి ఇచ్చేస్తూ ఉంటాం అవి. సో చాలామంది చూడడానికి కూడా వస్తుంటారు. బికాజ్ ఇది అరుదైన మొక్కలు కాబట్టి ఈ ఏరియాలో ఎక్కడ రుద్రాక్ష మొక్కలు ఇంత పెద్ద అయినట్టుగా ఎక్కడ ఎవరికి చెప్పలేదు. అండ్ మేము కూడా అనుకోలేదు రుద్రాక్ష మొక్కలు 40 నెలల్లో వస్తాయని. ఎక్కడ కొండల్లో ఉన్నాయి, ఇటు తీసుకొచ్చి ఇక్కడ వేసాం మేము. బట్ చక్కగా వచ్చినాయి. మేము వాటికి ఏం స్పెషల్గా మేతలు గీతలు ఏం పెట్టాం. మామూలు మొక్కలతో పాటు నీళ్ళు ఇస్తాం అంతే. అవి వాటికి అవి చాలా ఆరోగ్యంగా వచ్చినాయి. అరుదుగా ఇది 3 ముఖాలతో పాటు 2 ముఖాలు, 4 ముఖాలు, 5 ముఖాలు వస్తుంటాయి. కానీ చాలా రేర్గా వస్తుంటాయి. 1000 కాయలు తీస్తే అందులో 2 ముఖాలు, 4 ముఖాలు వస్తాయి. మిగిలినవన్నీ 3 ముఖాలే వస్తూ ఉంటాయి.